ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అనకాపల్లి జిల్లాలో వందల ఎకరాల వరి పంట జల దిగ్బంధంలో చిక్కుకుంది. శారదా నదికి గండ్లు పడ్డంతో పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. ఊళ్లు పొలాలు కాపాడుకోవడానికి రాత్రంతా జాగారం చేశామని, ఇప్పటివరకు ఈ స్థాయిలో వరద ముప్పు ముందెన్నడూ చూడలేదని రైతులు చెప్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ప్రస్తుతం నేను శారదా నది వరద ఉధృతి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాను. ఇక్కడ పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా పోటెత్తిన శారదా నది కారణంగా ప్రవాహాలన్నీ పొలాలను ముంచేశాయి. రాత్రంతా కూడా గ్రామస్తులు రైతులు జాగారం చేశారు. ఊరి మీదకు వరద నీరు విరుచుకుపడుతుందన్న భయంతో ఎక్కడికక్కడ కరకట్టలను మెయింటైన్ చేసుకోవడానికి కోసం ఇసుక బస్తాలను వేసుకుంటూ రాత్రంతా కూడా కాపాడుకున్న పరిస్థితి. గ్రామాలపైకి ఊరు వరద పోటెత్తే ప్రమాదం ఉంటుంది. అదే సమయంలో మొత్తం గ్రామాలకులోని పంట పొలాలని కూడా దెబ్బతినే ఆస్కారం ఉండడంతో రాత్రంతా కూడా రైతులు జాగారం చేశామని చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. ఏ విధంగా మీ ప్రాంతం ప్రభావితమైంది? నిన్న తెల్లవారి 4 గంటల నుంచి నైటు రాత్రి తెల్లవారులో జాగరణ చేశాను సార్. అంటే పొలాల గురించి కాదు సార్, ఊరి మీదకి వరదలు ముప్పులు చేదాలని ఎక్కడ బ్లూ పొద్దు టెన్షన్ ఆతులతమైన ఈ రైతులంతా పొలాల పక్కన పెట్టి ఊరి మీదకి నీరు వచ్చేస్తుందని, ఈ శారదాన్ని పొంగిపోద్దామని తెల్లవాళ్ళు ఇలాంటి గండిలని సార్ స్వామి గారు మొత్తం మూటలు ఆ చివరి నుంచి ఎలాంటి గండిలు ఎక్కడ ఉన్నాయో ఈ మూటలన్నీ తెల్లవాళ్ళు రజాల కొమరాపల్లి జాగరం తెల్లవాళ్ళు ఎక్కడ ఉన్నాం సార్. అంటే ఎన్ని ఎకరాల పొలాల్లోకి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 450 ఎకరాలకి ముంపులండి. ప్రస్తుతానికి 200 అక్కడ కళ్ళం కొట్టింది కదా బద్దోళ్ళకి ఇక్కడికి మన తల్లి 2 గల్లీలు. ప్రస్తుతానికి ముంపులకి అయితే 200. ఇంకా ఈ రాత్రి రేపటికి మొత్తం సాయంత్రానికి ఇప్పటికైతే కరెక్ట్ చెప్పలేం సార్. రైట్. ఎటువంటి ఇబ్బంది ఎదురవుతుంది? వరద ఉధృతి కావచ్చు, లేకపోతే పంట పొలాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉంది? పంట పొలాలు అంటే ఈ నీరుని పెట్టి పంట పొలాలు పూర్తిగా పాడైపోతాయండి. ఇంక ఈ ఎర్రనీరు కదండి, ఇప్పుడు సరిగ్గా పొట్టల మీద ఉన్నాయి. దానివల్ల మా చేను కుళ్ళిపోయి పేళ్ళగా అయిపోద్ది. ఈ నీరు తేలవు. ఇంచుమించులో కనీసం 10 రోజులు పడ్డది ఈ నీరు మళ్ళీ తగ్గడానికి. ఈ లోపల చేను కుళ్ళిపోద్ది. ఇంకా అది పాడైపోయింది. ఎన్ని ఎకరాల్లో పంట పోయే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతానికి ఇప్పుడు 400 ఎకరా పోద్దండి, పాడైపోయిందండి ప్రస్తుతానికి. మళ్ళీ ఇంకా దగ్గర ఇంకో 300 ఎకరాకి సాయంత్రం కల్లా అది కూడా ముంపుకు వచ్చేస్తుంది, నీరు ఎగదండి. ఎందుకు మీ ప్రాంతంలో తరచూ వరద ముంపు వస్తుంది? ఇది మరి వాటర్ ఎక్కువైపోవడం వల్ల ముప్పు వస్తుందండి మాకు. తర్వాత ఇంత వరద ఉప్పుడు చూడలేదు సార్ మేము. మా జీవితం పుట్టి 40 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి గడ్డ ఉప్పుడు చూడలేదు మేము టైపులో. అంతేత ఏంటంటే మాకు ఊరికి పొలాలకి ఊరికి ఇబ్బంది లేకుండా బట్టలు వేసుకున్నాం. దానివల్ల మేము కాపాడుకుంటున్నాం. అంతే. ప్రతి సంవత్సరం ఇదే బాధ. తర్వాత ఏంటంటే రాత్రి 1 గంటకి బోర్డు ఎట్టుకొచ్చి మనుషులు వచ్చి 10 మంది వచ్చి వేసుకున్నాం అండి. తెల్లవారు 1 గంట నుంచి 6 గంటల దాకా అది పరిస్థితి. రైవాడ జలాశయానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 12,000 క్యూసెక్ల వరద నీరు వచ్చింది. డ్యాంలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా జలవనరుల శాఖ వచ్చిన వరద నీరును దిగువకు విడుదల చేసింది. ఈ క్రమంలోనే మొత్తం అచ్యుతాపురం, యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి అచ్యుతాపురం, రాంబిలి మండలాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అటు అనకాపల్లిలో కూడా అనేక వందల ఎకరాలు పంట పొలాలు భూమి మొత్తం నీట మునిగిపోయిన పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్ర, ఎన్టీవీ, రాంబిల్ నుంచి.